రేపులు చేసినోళ్ళు, మర్డర్‌లు చేసినోళ్ళే కాలర్ ఎగరేసుకుంటూ దర్జాగా అయితే సమాజంలో తిరుగుతున్నారు. అలాగే స్కాములు చేసిన వాళ్ళు కూడా బీఎండబ్ల్యూ కార్లని చెప్పేసి, బెంజ్ కార్లని చెప్పేసి ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లాగా కార్‌లల్లో అయితే తిరగడం జరుగుతుంది సమాజంలో. అలాంటి వాళ్ళు మాత్రం ఏ సిగ్గు, ఎగ్గు, ఏ మానం, ఏం రోషం, పౌరుషం ఏమీ లేకుండా బ్రతుకుతా ఉంటారు. కానీ నువ్వెందుకు బ్రో ఇలాంటి నిర్ణయం అయితే తీసుకున్నావు? ఇలాంటి పిరికి నిర్ణయం తీసుకునే ముందు నీ ఫ్యామిలీ గురించి ఒక్కసారైనా ఆలోచించాల్సింది. సమాజం అవును నువ్వు తప్పే చేశావు అని ఉండొచ్చు. కాకపోతే నువ్వు ధైర్యంగా ఆ టైంలో నిలబడి ఉంటే బావుండేదనేసి నా అభిప్రాయము. ఎందుకు ఇలాగా అంటున్నానంటే వాళ్ళేమి వచ్చేసి మనల్ని అయితే చంపరు. మనం ఏంటో మనకు తెలుసు. మనం తప్పు చేయనప్పుడు మనం కరెక్ట్‌గా నిలబడాలి. లేదు మనం తప్పు చేశాము అని వాళ్ళకెలా తెలుస్తుందంటే మనం చనిపోయినప్పుడే మనం తప్పు చేశామన్నట్లుగా వాళ్ళకైతే అర్థమవుతూ ఉంటుంది. ఒక్కసారి ఆ ఫ్యామిలీ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉంటాది అనేసి మనం అర్థం ఉండాల్సింది. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పేసి మీరైతే అందరూ కూడా అనుకోండి. ఎందుకంటే అతను దీపక్ అనే అతను చనిపోయాడు గదా! ఆ టాపిక్ గురించి నేనైతే మాట్లాడుతున్నాను. చూసేవాళ్ళు, వినే వాళ్ళకి మనకే ఇంత కన్సర్న్‌గా, ఇంత బాధగా, ఇంత కోపంగా ఉంటే అక్కడ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారో మనం ఒక్కసారి కంపల్సరీగా అర్థం ఉండాల్సిందండి. ఇప్పుడు మన టాపిక్ ఏంటి అనేసి ఈరోజైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎవరైనా మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తా ఉన్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వీడియోస్‌కి లైక్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మన వ్యూస్ అనేటివి అందరికీ కూడా రీచ్ అవుతాయి మన వీడియోస్. సో, అందుకోసమే నేనైతే అడుగుతున్నాను. సో, మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి. ఈమె వచ్చేసి ఇప్పుడు మగవాళ్ళు అందరూ కూడా ఉన్నారు కదా! వాళ్ళకి ఇలాంటి టైంలోనే నాకైతే అనిపిస్తా ఉంటది. ఏంటంటే మహిళలకి మాత్రమేనా? మహిళా సంఘాలు, మహిళా కమిషన్‌లు ఇవన్నీ కూడా మహిళలకి మాత్రమేనా? మగవారికి ఏ సేఫ్టీ లేదా ఈ సమాజంలో అన్నట్లుగా నాకైతే అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ఏది జరిగినా కూడా ఒక మహిళగా నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే అన్నీ కూడా మహిళలకే ఉంటాయి. ఏదైనా తప్పు చేశామనుకోండి మహిళలనే సమర్థిస్తూ, మహిళలనే కామ్ చేస్తూ ఇలాగైతే ఉంటారు. అలా కాకుండా మగవారు ఏది చేసినా కూడా ఛీ! వాడు అంతేలే, వాడు అలాగే చేస్తా ఉంటాడులే, వాడి బుద్ధి అలాంటిదిలే, వాడు అలాగే చేస్తాడు, వాడి గురించి మనకు తెలుసు అన్నట్లుగా మగవాళ్ళని అలాగా మాట్లాడుతూ ఉంటారండి. ఏంటంటే విషయం ఇప్పుడు దీపక్ అనే వ్యక్తి 42 ఇయర్స్ ఒక అతనైతే చనిపోవడం జరిగిందండి. అది కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అతనికి ఎంత బాధ, ఎంత నొప్పి తగిలింటే అలాంటి పని అయితే చేస్తాడో మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఏంటంటే కేరళలో జరిగిన ఒక సంఘటన గురించి ఈరోజైతే నేను మాట్లాడుతున్నాను. బస్‌లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఆ బస్ అంతా కూడా ఫుల్ రష్ అయితే ఉంది. రష్ ఉన్నప్పటికీ అందరూ కూడా నిలబడుకొని అయితే ట్రావెల్ చేస్తా ఉన్నారు. ఆ ట్రావెలింగ్ బస్‌లో వచ్చేసి ఈ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు యూట్యూబ్‌లో, ఇన్‌స్టాల్లో రీల్స్ అన్నీ కూడా వైరల్ అయిపోతూ ఉన్నాయి గదా! ఆ అమ్మాయి గురించి నేనైతే మాట్లాడుతున్నాను. అమ్మాయి పేరు మర్చిపోయాను. అందుకోసమే నేనైతే చెప్పలేకపోతున్నాను. ఆ అమ్మాయి వచ్చేసి నిలబడుకొనైతే ట్రావెల్ చేస్తా ఉంది. ఆమె వెనకాలనే ఇతను దీపక్ అనే వ్యక్తి కూడా నిలబడుకొనైతే ఉన్నారండి. చేతులు ఇలా హ్యాండిల్ పట్టుకొని ఉన్నారు. ఆ అమ్మాయికి అసభ్యంగా టచ్ చేసినట్లు, ప్రైవేట్ పార్ట్స్‌లో టచ్ చేసినట్లు ఆ అమ్మాయికి అనిపించుండింటే, ఆ అమ్మాయి వీడియో తీసే రకం అయింది కాబట్టి వీడియోస్ తీసుకునింది. అలా కాకుండా నిజాయితీగా ఉన్న ఒక మహిళ అలా అయితే ప్రవర్తించదండి. ఆ అమ్మాయి ప్రవర్తన వేరేలాగుంటుంది. ఒక మహిళగా ఆ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేసి నాకైతే బాగా తెలుసు. అందుకోసమే నేనైతే చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు నీకు అసభ్యంగా అతను ప్రవర్తించాడు అనేసి నీకు అర్థమై ఉండింటే ఆమె వేరే పనులు చేయాలి. అలా కాకుండా ఇలాగ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల నీకు వ్యూస్ ఎక్కువ వస్తాయి, మన వీడియోస్ పాపులర్ అవుతాయి అన్న ఉద్దేశంతో ఆమె వీడియో అయితే తీసి పెట్టడం జరిగింది. ఆమెకి చాలామంది ఫాలోవర్స్ కూడా ఉన్నారండి. ఆ ఫాలోయింగ్ ఇంకా పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ఆమె అయితే ఇలా చేయడం జరిగింది. ఇదంతా కూడా ఇంటెన్షనల్‌గానే జరిగిందండి. ఆమె ఇంటెన్షనల్‌గానే చేసింది. ఆ వీడియో కంపల్సరీగా మీరు యూట్యూబ్‌లో ఎక్కడైనా ఇప్పుడు వైరల్ అవుతుంది కాబట్టి మీరు కంపల్సరీగా చూడండి. ఆ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. అదంతా కూడా ఆమె ఇంటెన్షనల్‌గానే జరిగింది. ఒకవేళ అతను నిజంగానే అసభ్యంగా ప్రవర్తించాడు అని అనుకుంటే ఫస్ట్ వచ్చేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం కానీ, లేదంటే ఏంటి బ్రో ఇలా హ్యాండ్ టచ్ అవుతుంది, మీరు కొంచెం చూసుకొని నిలబడుకోండి అని చెప్పడం కానీ, లేదు అంటే అక్కడికక్కడే అతన్ని కొట్టడం కానివ్వండి,
కానివ్వండి, ఇంకా లేదు అంటే బస్సులో ట్రావెల్ చేస్తుంది కాబట్టి బస్సులో గొడవ చేయడము ఇలాంటివి చేసి ఉండొచ్చు. ఫస్ట్ టైం టచ్ చేసినప్పుడే అదైతే ఇంటెన్షనల్‌గా ఏం జరగలేదండి నాకు తెలిసినంత మాత్రాన. ఎందుకంటే అతని ఫేస్ కూడా కనిపించలేదు. అతను బ్యాక్ సైడ్ మాత్రమే మనకు కనిపిస్తుంది. ఫేస్ అయితే అటుపక్క పెట్టుకొని నిలబడుకో ఉన్నాడు. ఫస్ట్ ఒకసారి టచ్ చేసిన తర్వాత వీడియో రికార్డ్ చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ టచ్ చేసేదాకా వెయిట్ చేసి ఆమె కావాల్సిన ఇంటెన్షనల్‌గా టచ్ చేపించుకున్నట్లు మనకైతే బాగా అర్థమవుతుందండి. టచ్ చేపించుకొని ఆ వీడియో అయితే రికార్డ్ చేసి ఇలాగైతే సోషల్ మీడియాలో అంతా కూడా పోస్ట్ చేయడం జరిగింది. అసలు ఇప్పుడు ప్రెజెంట్ సోషల్ మీడియా ఎలా ఉంది అంటే నిజాలు అసలు తెలుసుకోరండి. తెలుసుకోకుండానే ఏది పడితే అది మాట్లాడేయడము, ఒక నిర్ధారణకు అనేది వచ్చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో అది వాళ్ళకే వదిలేయాలి మనము. ఏంటంటే ఇప్పుడు అతను అలాగా చేశాడని చెప్పేసి ఫస్ట్ అతన్ని తిట్టాడు. ఓహో! అలాంటి వాడా, ఇలాంటి వాడు, కంపల్సరీగా అతను చేసే ఉంటాడులే, లేకంటే ఆ అమ్మాయి ఎందుకు పోస్ట్ చేస్తది అన్నట్లుగా అతని మీదనే అన్ని నిందలన్నీ వేసేసి అతన్నైతే మాట్లాడడం జరిగింది. సో అతను వచ్చేసి ఇంకా ఇన్ని 42 ఇయర్స్ నుంచి అతను ఇంత రెస్పెక్ట్, ఇంత మంచితనము ఇదంతా కాపాడుకుంటూ రావటము, వాళ్ళ ఫ్రెండ్స్‌ని అడిగినా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎవరిని అడిగినా, వాళ్ళ ఊర్లో ఎక్కడ అడిగినా కూడా అతను అంతా చాలా మంచోడు అనేసి చెప్తా ఉన్నారంట. ఇంత మంచితనంగా ఉన్నప్పుడు అందరూ ఇలాగ నిందలు వేస్తా ఉన్నప్పుడు అతనైతే తట్టుకోలేకపోయి ఇంక సూసైడ్ అయితే చేసుకొని చనిపోయాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సోషల్ మీడియాలో ఫస్ట్ వచ్చేసి భజన చేశారు అందరూ కూడా. ఏంటంటే అతనే రాంగ్‌లే, అతనే ఇలా చేశాడులే, అతనే అలాగ చేశాడులే అన్నట్లుగా మాట్లాడారు కదా. ఇప్పుడు అతను చనిపోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారంటే, ఓహో! ఇలాంటి పని ఎందుకు చేసావు నువ్వు, వ్యూస్ కోసమే చేసావు కదా, నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి అని చెప్పేసి ఈ అమ్మాయినైతే మాట్లాడుతున్నారు. సో సోషల్ మీడియాలో నిజాలు ఏమీ తెలుసుకోకుండా వాళ్ళే ఒక నిర్ధారణకు వచ్చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు నోటికి ఏదొస్తే అది మాట్లాడడం అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సోషల్ మీడియాలో ఫ్యాషన్ అయిపోయిందండి. సో అలా కాకుండా ఏది పడితే అది మాట్లాడకుండా మంచిగా మాట్లాడితేనే బావుంటుంది. ఇదంతా కూడా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, అన్నీ కూడా నేను తెలుసుకొని ట్విట్టర్‌లో పోస్టులు కావచ్చు, తర్వాత ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, యూట్యూబ్‌లో పెట్టిన రీల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నేను డీప్‌గా అన్నీ చూసి మీకు నేనైతే ఇది చిన్న వీడియో అయితే చేస్తున్నాను. అలా కాకుండా నిజాలు తెలుసుకోకుండా నేనైతే వీడియోస్ చేయనండి. అలా చేయడం కూడా నాకైతే ఇష్టం ఉండదు. సో ఇప్పుడు ఇదైతే జరిగింది. పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, గవర్నమెంట్ అఫీషియల్స్ ఈ అమ్మాయికి కంపల్సరీగా శిక్ష పడేటట్టు మీరైతే చూసుకోవాలి. ఎందుకంటే ఇంకొకసారి ఇలాంటి పని చేయాలి అంటే ఇంకా వేరే వాళ్ళు కూడా భయపడేలాగా ఆ అమ్మాయికైతే శిక్ష కంపల్సరీగా వేయాలండి. అతనికి ఎంత నొప్పి, ఎంత బాధ కలగకపోతే అతను అంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి రెడీ అయినాడు కదా. సో మీరు ఏం చేస్తారో ఏమో కానీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఈ అమ్మాయికి శిక్ష పడేలాగా మీరైతే చూడండి. నాకు ఇప్పుడు నిజంగానే డౌట్ వస్తుందండి. అసలు మగవాళ్ళకి సేఫ్టీ లేదా? ఇంతకు ముందుగా ఏమనుకుంటా ఉన్నారంటే, ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు, బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా సేఫ్టీ అనేది లేదు, మగవాళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఆడవాళ్ళకి అసలు సేఫ్టీనే లేదు బయట తిరగడానికి అనేసి చాలామంది చెప్తున్నారు కదా. అలా కాకుండా ఇప్పుడు మగవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మనం చేయని తప్పుకు మనము ఇరుక్కుపోయి ఆ తర్వాత మన ప్రాణాలని మనమే తీసుకునేలాగా అయితే ఇప్పుడు సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. సో ఇప్పుడే డౌట్ అయితే కలుగుతుంది నాకు. ఏంటంటే మగవాళ్ళకి కూడా సేఫ్టీ లేదా ఈ సమాజంలో అన్నట్లుగా అయితే అయిపోతుంది. ఇలాంటి పిచ్చి వీడియోస్ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ లైక్స్ కోసం, వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోసము ఏదేదో చేసి ఒక ఫ్యామిలీని అయితే బలి చేయడం జరిగింది ఆ అమ్మాయి. సో నా సజెషన్ ఏంటంటే మగవాళ్ళందరికీ కూడా మీరు ఏ తప్పు చేయనప్పుడు గట్టిగా మీరు నిలబడండి. అలా కాకుండా పిరికి పనులు చేయడానికి మీరైతే రెడీగా ఉండొద్దండి అనే ఒక సజెషన్ నేనైతే మీకు ఇవ్వాలనేసి అనుకుంటున్నాను. మీరేమో చల్లగా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ బాధను మీరు తట్టుకోలేక మీరైతే వెళ్ళిపోతారు. కానీ మీ తరపున మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, అనుకోని ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులైతే పడతా ఉంటారండి. అవన్నీ కూడా మీరు చూడకుండా చల్లగా అయితే వెళ్ళిపోతారు. ఆ ఇబ్బందులన్నీ కూడా సమాజంలో ఎన్ని పడాలో ఏంటో అర్థం కాదు. ఇవన్నీ కూడా మీకు తెలియకుండానే మీరు వెళ్ళిపోతారు. సో దయచేసి ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరము. మనం తప్పు చేయనప్పుడు కంపల్సరీగా డైరెక్ట్‌గా
మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడే అంత ఇది, తరువాత స్ట్రైట్‌గా నిలబడే అంత ఇది మనకైతే కంపల్సరీగా ఉండాలనేసి నేనైతే అనుకుంటున్నాను. సో, ఇదంతా కూడా ఆ అమ్మాయి ఇంటెన్షనల్‌గా చేసింది. అతనికి అర్థమై ఉంటాది. అయినా కూడా అతనైతే చనిపోయాడు. సో, రెస్ట్ ఇన్ పీస్ దీపక్ గారు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ చిన్న వీడియో మీకైతే చెప్పాలనేసి నేనైతే అనుకుంటున్నాను. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో మీరైతే తెలియచేయండి మీ ఒపీనియన్‌ని కూడా. ఓకే అండి.